ఇక్కడ మీకు ఏంటి అంటే డిసెంబర్ 2025లో ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం మనకి 6 డిఫరెంట్ జోన్స్ అనేవి ఇచ్చారు. ఇదివరకు ఏముండేవి 4 జోన్స్ ఉండేవి, ఇప్పుడు వాటిని 6 జోన్స్ కింద డివైడ్ చేశారు. 2 మల్టీ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇదివరకు ఒక జోన్లో ఉన్న పర్సన్ వేరే జోన్లో నాన్ లోకల్ అయ్యేవాళ్ళు, కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక మల్టీ జోన్ పర్సన్ వేరే మల్టీ జోన్లో కంప్లీట్గా నాన్ లోకల్. ఇది ఎందుకు చేశారు అంటే ఈ రకంగా లోకలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయడానికే ఈ చేంజెస్ అనేవి చేశారు. ఇది ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఏంటి, ఒక మల్టీ జోన్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 3 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జోన్ 1లోకి వస్తాయి. అదేవిధంగా జోన్ 2లో అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి కోనసీమ వరకు వస్తాయి. జోన్ 3లో వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా వరకు వస్తాయి. ఈ 3 కలిపి ఒక మల్టీ జోన్ 1. అంటే ఎవరైనా సరే అప్లై చేసినట్టయితే జాబ్కి ఈ 3 జోన్స్లోనూ మీరు ఒక జోన్లో, సపోజ్ జోన్ 1లో మీరు లోకల్ అయ్యారు అంటే జోన్ 2, 3లో కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ మల్టీ జోన్ 2లోకి వచ్చేసరికి మీరు నాన్ లోకల్ అయిపోతారు జోనల్ పోస్టులకి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మల్టీ జోన్ 1కి మల్టీ జోన్ 2కి కూడా నాన్ లోకల్ కేటగిరీ అనేది ఉంటుంది, అది మీరు అయిపోతారు. అది మీకు క్లియర్గా తెలియాల్సింది.